డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్ ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరూ కూడా అమ్మడానికి వీల్లేదు. వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా 100 జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ అంటే ఆపరేషన్ 2.0 దీని ప్రధానమైన ఉద్దేశం ముందుగా అందరిలోని అవేర్నెస్ తీసుకురావాలి. మెడికల్ షాప్స్లోని, మెడికల్ అసోసియేషన్స్లోని వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రిజిస్టార్స్ని వాటిని అమలు చేయాలి. ఎక్కడా కూడా ముఖ్యంగా విద్యా సంస్థలు వాటి సరిహద్దుల్లోని ఎక్కడా కూడా ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అమ్మడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు కూడా దీన్ని బలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అందరం కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అన్నింటినీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు అమ్మొద్దని ప్రత్యేకంగా అందరూ కూడా బాధ్యతగా మన సమాజాన్ని కాపాడడం కోసం ఎక్కడా కూడా ఈ నీడిల్స్ కానీ ప్రత్యేకంగా ఈ 41 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ట్రెమడాలు, అదేవిధంగా కొడైన్ ఫాస్ఫేట్ సిరప్స్, ఇటువంటి రకాలన్నీ కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతోటి ప్రభుత్వము గాంజా మీద అట్లానే ఓపియాయిడ్ ప్రోడక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈగల్ టీమ్ని ఫామ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈగల్ హెడ్ చేస్తున్నటువంటి ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో ఇటు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్, స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి అట్లానే ఈగల్ నుంచి మనం ఈ వర్క్షాప్ విత్ ఆల్ ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రికార్డ్స్ పక్కాగా ఉండాలి. కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. అట్లానే డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో పిల్లలకి, స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఎక్కడా కూడా నార్కోటిక్ అండ్ సైకోటిక్ డ్రగ్స్ అనేవి వినియోగం కానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, ఈగల్ డిపార్ట్మెంట్ తోటి మమేకమై ఈ ఎన్ఫోర్స్మెంట్లో డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ కూడా భాగస్వామ్యం అవ్వాలి. కమ్యూనిటీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రం గాంజా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యాచరణ కోసం ఈరోజు వర్క్షాప్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యాజ్ వెల్ యాజ్ ఈగల్ డిపార్ట్మెంట్, ప్రతి డ్రగ్గిస్ట్స్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్స్, ఫార్మసిస్ట్స్ అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే ఈ H1 డ్రగ్స్ ప్రిస్క్రిప్షను, అట్లనే షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ డబుల్ ప్రిస్క్రిప్షన్ అనేది, పీరియాడిక్గా రికార్డ్ కీపింగ్ అనేది, అట్లనే ఎన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ యాక్టివిటీలో పోలీస్తో పాటు డ్రగ్గిస్ట్, ఫార్మసిస్ట్ అందరూ కూడా మమేకమై పనిచేయాలనేది మా మనవి. సో ఈ మనవిని ఖచ్చితంగా మన్నించి మన రాష్ట్రంలో గాంజా, సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ రహిత రాష్ట్రంగా ఉండాలి. స్పెషలీ యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ, యాంటీ హిస్టమిన్స్ కానీ, ఓపియాయిడ్స్ కానీ, సెడేటివ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండానే అందరూ తీసేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో దాంట్లో స్ట్రిక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మేము ఇస్తాము. అదే కాకుండా ఎవరన్నా ప్రిస్క్రిప్షన్ లేకుండా వస్తే వాళ్ళ రికార్డు కూడా మేము నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియచేస్తాము అనే నినాదంతో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ ఫార్మసిస్టులు మాత్రమే అనే నినాదంతో అందరూ పనిచేయాలని కోరుకుంటూ మీడియా ద్వారా కూడా పబ్లిక్ అందరినీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరినీ చైతన్యవంతులను చేద్దాము. ఈ షెడ్యూల్ డ్రగ్స్
H1 డ్రగ్స్ కానీ ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ వీటిని అబ్యూస్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని పబ్లిక్ అందరికీ మీ ద్వారా మేమందరం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.